ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వీడియో చూసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపు అనగా ఈ నెల 25 మనకి అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది సామాన్యమైనది కాదు కాబట్టి ఈ రెండు వస్తువులను మీరు ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకుంటే చాలు, వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది. ఇక ఈ వస్తువు వల్ల మీకు అదృష్టమైతే పలకబోతుందనే చెప్పాలి. కావున ఈ యొక్క అమావాస్య రోజు మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను తెచ్చుకోవాలి. రేపు వచ్చేటువంటి అమావాస్య అనగా బుధవారంతో కలిసి వస్తుంది. అత్యంత శక్తివంతమైనది అని మనకు వేద పండితులు తెలియపరుస్తున్నారు. అమావాస్య రోజున ఎవరైతే ముఖ్యంగా ఇంటికి గుర్తు పెట్టుకొని మరి అంటే మర్చిపోవద్దండి. మీరు అనుకోవచ్చు ప్రతిసారి కూడా ఇలానే చెప్తున్నారు కదా, ప్రతిదీ కూడా చెప్తున్నారు, తెచ్చుకోవాలంటే కనుక ఎలా తెచ్చుకోవాలి? వస్తువులు మనకు ఈ యొక్క వస్తువుల వల్ల లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. వస్తువుల వల్ల ఏంటంటే కనుక మనకు మంచి అనేది జరుగుతుంది. అదృష్టం అనేది కలిసి రావడానికి ఈ యొక్క వస్తువుల వల్ల కూడా కారణం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క వస్తువులను తప్పనిసరిగా మీ ఇంటికి అయితే తెచ్చుకోండి. ఎందుకంటే ఈ వస్తువులు మనకు మేలును చేస్తాయి కాబట్టి, అలానే కాకుండా మీ యొక్క జీవితాన్ని మారుస్తాయి అని చెప్పవచ్చు. అందుబాటులో ఉండేటువంటి ఈ వస్తువులు కాబట్టి ఈజీగా మనం తెచ్చేసుకోవచ్చు. అందుకే మీరు ఈ యొక్క అమావాస్య కూడా కాబట్టి కొన్ని నియమాలను అయితే తప్పనిసరిగా మీరు అయితే ఆచరించవలసి ఉంటుంది. వస్తువులను కూడా తెచ్చుకోండి. ఈ యొక్క అమావాస్య అంటే కొంతమంది భయపడిపోతూ ఉంటారు, కానీ అలా భయపడకండి. అమావాస్య మనకు మంచి చేయడానికే వస్తూ ఉంటుంది, చెడును తీసివేయడానికే వస్తుంది అని పెద్దలు తెలియపరుస్తున్నారు. అమావాస్య రోజు వాస్తవానికి చెప్పాలి అంటే భూమిపైన ఎన్నో దుష్ట శక్తులు సంచరిస్తాయి అంట. కాబట్టి నల్లటి వస్త్రాలను, నీలం రంగులో ఉన్నటువంటి బట్టలను, గ్రే కలర్లో ఉన్నటువంటి బట్టలు ధరించకూడదు పలు శాస్త్రాల్లో చెప్పబడింది. ఇక అలానే కాకుండా అమావాస్య రోజున దూరపు ప్రయాణాలు కూడా చేయకూడదు అట. ఒకవేళ చేయవలసి వస్తే ఒక నిమ్మకాయ మీ వద్దనే పెట్టుకొని ప్రయాణం చేసేటువంటి వారికి మనం ఎటువంటి ఇబ్బందులు అనేవి రావట. ఇక ప్రయాణం అనేది సాఫీగా సాగుతుంది. నాన్ వెజ్ అనేది తినకూడదు అట. ఖచ్చితంగా ఇంటిల్లపాది కూడా ఇంట్లో వాళ్ళు అందరూ కూడా పిల్లలు పెద్దలు కూడా తలస్నానం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మనకు ఉండేటువంటి దరిద్రం అంతా కూడా మన నుండి దూరం అవుతుంది. మనకి ఏంటంటే కనుక దరిద్రం అన్నీ కూడా పట్టి పీడిస్తూ ఉంటాయి కదండి. ఆ యొక్క దరిద్రాన్ని మన నుండి బయటపడగలుగుతాము. జన్మజన్మల దరిద్రాలు అన్నీ కూడా పోగొట్టుకోవాలి అంటే అమావాస్య రోజున ఖచ్చితంగా 2 పూటలా కూడా తలస్నానం చేస్తే ఇంకా చాలా మంచిది అంట. అమావాస్య రోజున పసుపు, రాళ్ళ ఉప్పు, అలా కాకుండా వేపాకు, ఈ 3 కూడా ఇంట్లో ఏదో ఒక నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదని, కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది అని మనకు పండితులు తెలియపరుస్తున్నారు. పాపాలు ఆ నీటి ద్వారా పోగొట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా స్నానం అనేది చేయండి. ఇలా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఆ యొక్క వస్తువులు మీ ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి వస్తువుల్లో మనం ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉంటామే కదా, అదేవిధంగా అది ఏమిటి అంటే రాళ్ళ ఉప్పు అంటే కళ్ళుప్పు. ఇలా రాక్ సాల్ట్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటాం కదా, కానీ ఏదేమైనప్పటికీ కూడా రాళ్ళ ఉప్పు అనేది అత్యంత పవిత్రమైనది, లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఇంటికి ఉప్పు తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే ఇంట్లో లక్ష్మీదేవి అంటే ప్రవేశించడం లేదు, ఆ తల్లి ఒక కృపా కటాక్షాలు అనేవి లేవు, మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము, మాకు దైవానుగ్రహం అనేది లేదు అని బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో 10 రూపాయలు ఖర్చు చేసి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకోండి. ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఉప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్నటువంటి తరువాత ఆ యొక్క ఉప్పును ఒక బౌల్లో వేసి, మనం ఉప్పుని బౌల్లో వేసుకున్నటువంటి అంటే స్టీల్ అయినా కానీ ఏదైనా పర్వాలేదండి, పోసిన తర్వాత అందులో 11 రూపాయలు లేదా 21 రూపాయి పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకునే విధంగా మీకు అయితే ఒక్కసారి ప్రయత్నించండి. ఇలా ధనం రావడమే కానీ పోవడం అనేది జరగదు. లక్ష్మీదేవి వల్ల మీకు ఇల్లు అనేది వదిలిపోదు. ఇక తెచ్చుకున్నటువంటి కాసేపు కూడా ఆ యొక్క ఉప్పును అనేది పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత వంటింట్లో వాడుకోవండి. ఇలా ఇంకా ఆ తర్వాత ఇంకొక వస్తువు ఏమిటి అంటే ఉప్పుని తెచ్చుకున్నటువంటి తర్వాత వాటితో అనేక పరిహారాలు చేయొచ్చు. పరిహారాలు మీరు చేయలేరు అనుకునేటువంటి వారు ఉప్పు ప్యాకెట్ని గాజుగా అంటే
పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెడితే సరిపోతుంది. ఇక ఆ తల్లి సంతోషిస్తుంది. ఉప్పు కూడా సముద్రం నుండి లభిస్తుంది. సముద్రంలో లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఉప్పు తెచ్చుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఇంకా తదనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇందులో 4 చెప్పుకుంటామండి. మీరు రెండు ఏంటంటే కనుక ఈ రెండో వస్తువు వచ్చేసి ఎక్కువగా తెచ్చుకోండి. ఇక ఎక్కువగా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏమీ ఉండదు. ఉప్పు ఎలాగైతే తెచ్చుకుంటామో దానితో పాటుగా ఈ యొక్క వస్తువును కూడా అదే విధంగా తెచ్చుకుంటే సరిపోతుంది. అంటే మీకు నచ్చినటువంటి వస్తువు బలవంతంగా ఇంకేం తెచ్చుకోవాలి, ఇంకేం రూల్ లేవు, నచ్చిందే తెచ్చుకోండి. ఇక ఏదైతే అందుబాటులో ఉంటుందో ఇప్పుడు మన సామాన్య ప్రజలు అందుబాటులో ఉన్నటువంటి వస్తువులు తెచ్చుకుంటాం కదా. అంటే మన స్తోమతకు మించి మనం ఏమీ కూడా తెచ్చుకోవాలని కోరుకోవడం లేదు కదా. అలాంటి ఇదేంటంటే కనుక స్తోమతకు తగినట్లుగా ఆ యొక్క వస్తువుని ఇంటికి తెచ్చుకోండి. రెండవది కానీ మూడవది కానీ మీకు నచ్చినవి ఏదైనా సరే తెచ్చుకోవచ్చు. లేదంటే కనుక కనీసం 2 వస్తువులు అయినా సరే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలా ఈ యొక్క 2 వస్తువులు తెచ్చుకోవడం వల్ల మీకు అంతా కూడా మంచి ఫలితాలు ఉంటాయని మన యొక్క శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది. ప్రతి అమావాస్య కూడా ఈ యొక్క వస్తువులే కాదండి, ఇంకా మనకు నచ్చినటువంటి వస్తువులు కూడా తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఈ యొక్క 2 వస్తువులు ఏంటంటే మనం అందరికీ కూడా తెలిసిన విషయాలే కదా. కర్పూరం అనేది మన అందరికీ కూడా తెలుసు కదండి. పచ్చకర్పూరం కానీ మన ఇంటికి తెచ్చుకుంటే అయితే చాలా మంచిదండి. ఒకవేళ పచ్చకర్పూరం తెచ్చుకోలేము అనుకునేటువంటి వారు నార్మల్గా కర్పూరం అనేది ఉంటుంది కదా, ఆ యొక్క కర్పూరపు ముద్దను తెచ్చుకున్నా కూడా సరిపోతుంది. ఇలా ఇంటికి అయితే ఖచ్చితంగా తెచ్చుకోవడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఒక 4 కర్పూరపు బిళ్ళలను పూజ గదిలో పెట్టుకోండి. ఆ తర్వాత అందులో నుంచి 4 తీసుకొని చేతిలో మెదిపేసేసి పూజ గదిలో దేవుడి పటాల దగ్గర చల్లేసేయండి. ఇలా కాకుండా బీరువాలో కూడా చల్లుకోండి. అదేవిధంగా 4 ఎక్కువ ఏమీ అవసరం లేదండి. ఇలా చేతిలో మెదిపేస్తే మనకు ఆ యొక్క పౌడర్ వస్తుంది కదండి, విభూదిలాగా అవుతుంది కదా, అదంతా కూడా ఇలా పటాల దగ్గర కానీ బీరువా దగ్గర ఇలా జల్లుకుంటే ఏమవుతుందంటే కనుక మన దగ్గర ఉండేటువంటి జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో పాటు మన ఇంట్లోకి మంచి అనేది చేకూరుతుంది. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే కనుక బీరువాలో పెట్టుకుంటాం కాబట్టి పొడిని చల్లుతున్నాం కదా, కాబట్టి ఆ యొక్క బీరువా ఎప్పుడూ కూడా ధనంతో నిండిపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అని మనకు చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా బీరువాలో అదేవిధంగా పూజ గదిలో కూడా ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక మిగతా కర్పూరం బిళ్ళలు పూజ గది కోసం హారతి కోసం మీరైతే వాడుకోవచ్చు, పర్వాలేదు, ఏం కాదండి. ఇక అలా పెట్టడం వల్ల మంచి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. ఈ విధంగా ఏంటంటే కర్పూరము, రాళ్ళ ఉప్పు మీకు ఎంతో మంచి ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఇక ఆ తర్వాత మూడవ వస్తువు వచ్చేసి ఏంటంటే అండి బెల్లం అండి. బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. బెల్లం ఏంటంటే కనుక మన ఇంట్లో దీపం పెడుతున్నాం కదా, ఆ యొక్క దీపంలో చిటికెడు బెల్లం వేసేసి సంకల్పం అనేది చెప్పుకుంటే వెంటనే మా యొక్క కోరికలు అనేవి తీరుతాయి. అలానే బెల్లం ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం చిన్న చిన్న పరిహారాలు ఆ యొక్క బెల్లాన్ని ఉపయోగించి చేస్తే మన సుడి అనేది తిరుగుతుందనే చెప్పుకోవచ్చు. బెల్లం తెచ్చుకున్న తర్వాత ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ అందులో నుంచి మనం చిన్న ముక్కను తీసి నైవేద్యంగా లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆ తల్లి ఎంతో సంతోషించి మంచి మంచి వరాలు మనకు కురిపిస్తుందనే చెప్పవచ్చు అని శాస్త్రంలో చెప్పబడింది. అందుకే బెల్లాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇలా ఆ యొక్క బెల్లాన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత బియ్యం పిండిని కలిపి ఆవుకు పెట్టవచ్చు. బెల్లం బొబ్బర్లు ఇలా అంటే ఏదైనా కూడా సరేనండి, ఇంకా ఆవుకు పెట్టవచ్చు. అవి ఎంతో మీకు మేలు అనేది జరుగుతుంది. ఆవుకి గోధానం పిండి ఆహారం కానీ చేస్తే మనకి ఎంతో మంచి ఫలితాలు అనేవి వస్తాయి కదా. అందులో ఖచ్చితంగా బెల్లం ఉండే విధంగా అయితే మీరు చూసుకొని ఆవుకు పెడితే మీకు కోరినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి 48 గంటల్లో అయితే ఖచ్చితంగా తీరుతాయండి. కాబట్టి ఇది కూడా మంచి ఫలితాలు ఏవి వస్తాయి. ఇలా చేసుకోవడం కూడా మన ఇంటికి తీసుకొచ్చుకోవడం వల్ల కూడా మనకు మంచి అనేది జరుగుతుంది, మంచి ఫలితం అనేది వస్తుంది. ఇక బెల్లంతో పాటు ఇంకోటి ఏంటంటే కనుక పంచదారని కూడా తీసుకొచ్చుకోవచ్చు. బెల్లం ఇంట్లోనే ఉంటుంది కదా, మేము ఏం పెద్దగా వాడము అనుకునేటువంటి వారు అయితే పంచదారను కూడా తీసుకొచ్చుకొని లక్ష్మీదేవికి నివేదన అనేది చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత
ఇంకోటి ఏంటంటే కనుక యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. అమావాస్య అంటే అమ్మవారికి అంకితం చేయబడింది కాబట్టి యాలకులను ఇంటికి తెచ్చుకోవడం, కనీసం 5 యాలకులు అయినా సరే, చిన్న ప్యాకెట్ అనేది ఉంటుంది కదండి, ఒక 20 రూపాయల ప్యాకెట్లు అలా ఉంటాయి కదా, ఇలా యాలకులు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీ యొక్క లక్ష్మీదేవి పటం ముందు పూజ అనేది చేసుకోవాలి పెట్టి, వాటిని యాలకులు పెట్టి పూజించుకున్న అనంతరం కూడా ఆ యొక్క యాలకులను తీసి బీరువాలో పెట్టుకోండి, లేదంటే మీతో పాటు పాకెట్లో పెట్టుకోవచ్చు. ఇలా ఏం చేసినా కూడా మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట. అత్యంత శక్తివంతమైనది లక్ష్మీదేవి, ఎంతో ఇష్టమైనటువంటి ఈ పదార్థాలను కనుక మీరు లక్ష్మీదేవికి ఏదో ఒక విధంగా రేపటి రోజున, అంటే రేపు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి ఈ చిన్న చిన్న వస్తువులు కనుక మీకు తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి 21 యాలకులైనా తీసుకొని దండం పెట్టుకొని దండలాగా గుచ్చి అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు ఇంకా సంతోషపడుతుంది. అమ్మవారికి ఈ విధంగా సమర్పించిన తర్వాత దాన్ని తీసి వ్యాపారం చేసుకునే చోటలో పెట్టుకోవచ్చు, బీరువాలో దాచుకోవచ్చు. మనం ధనం ఎక్కడైతే దాచుకుంటామో అక్కడ పెట్టుకున్నా కూడా మీకు అంతా కూడా మంచి మంచి విధంగా అనేది ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుందండి. ఇక తద్వారా లవంగాలు ఏంటంటే కనుక మనకు అయితే చిన్న పాకెట్లో చేసేసుకోవచ్చండి. లవంగాలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత అందులో ఒక పువ్వు ఉండే లవంగాన్ని తీసుకొని, ఇలా తీసుకున్న తర్వాత మనం ఏంటంటే కనుక లవంగాలు చేతిలో పెట్టుకొని గట్టిగా సంకల్పించుకొని ఆ యొక్క లవంగాన్ని దీపంలో వేసేసి దీపం ఒత్తిని వెలిగించుకోవాలి. లవంగం వేయాలే కానీ పువ్వుని అలా ఉంచేసేయాలన్నమాట. అలా చేసిన తర్వాత గట్టిగా సంకల్పం అనేది మనం చెప్పుకోవాలి. ఇంట్లో జరిగేటువంటి కొన్ని అనర్థాలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అన్నీ కూడా భరించలేకపోతుంటూ ఉంటారు కదా చాలామంది. బాధపడిపోతూ ఎన్నెన్నో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలతో ఎన్నో ఇట్లా ఉన్నవారు అందరూ కూడా ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలను పాటించడం వల్ల ఖచ్చితంగా మీకున్నటువంటి గండాల నుండి అయితే ఖచ్చితంగా తప్పించుకోగలగారు. ఏది తెచ్చుకున్నా కూడా లక్ష్మీ కటాక్షం అయితే మీకు ఖచ్చితంగా కలగడం అయితే ఖాయమని చెప్పవచ్చు. ఇక తర్వాత ఏంటంటే కనుక మనం లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా మనకు సిద్ధిస్తుందండి. ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే 33 కోట్ల మంది దేవతలు మనకు అనుగ్రహం అనేది కలుగుతుంది. తెచ్చుకుని సరిపోతుంది, వాటిని పూజ గదిలో పెట్టి చక్కగా పూజించుకోవాలండి. ఆవు బొమ్మను తెచ్చుకున్న మీకు ఎంతో శుభ ఫలితాలు అయితే ఇస్తాయి. మనకు పెద్దగా ఫలితం అనేది రాదు, పూజ గదిలో పెట్టి పూజించడం వల్ల అద్భుతాలు చూస్తాము అని చెప్పవచ్చు. కాబట్టి మీరు కుదిరితే మీకు కనీసం ఏనుగు బొమ్మను కూడా తీసుకొచ్చుకొని పూజించుకోండి, తెచ్చుకొని పూజ చేయండి, సరిపోతుంది. ఇక ఏ వస్తువులు అయినా పర్వాలేదు, 2 తెచ్చుకొని వాటిని పూజ గదిలో పెట్టి మనసారా అమ్మవారిని స్మరించుకొని వార నక్షత్రం బాగున్నప్పుడు ఇలా తెచ్చుకొని పూజించుకోవడం వల్ల అయితే మీకు తప్పకుండా దైవానుగ్రహం కలగడానికి అవకాశం అనేది ఉంటుంది అని శాస్త్రాలు అయితే తెలపబడుతున్నాయి. కాబట్టి మీకు ఉన్నంతలోనే మీ యొక్క సమయాన్ని బట్టి, పోయేటటువంటి వాటిని బట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలి అనుకుంటే వారు అయితే ఖచ్చితంగా ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలను అయితే తప్పకుండా పాటిస్తే మీకు తెచ్చుకుంటే సరిపోతుందండి. ఈ యొక్క వస్తువులన్నింటినీ కూడా ఏదైనా 2 వస్తువులు తెచ్చుకోండి అయినా సరిపోతాయి. ఖచ్చితంగా మీకు అయితే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు వర్ధిల్లాయి. సో చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.